మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. సరే, అయితే ఈ బస ఇక్కడతో అయిపోయినట్టేనా, లేకపోతే ఇంకేమన్నా ఫన్నీ సీన్లు ఉన్నాయా? అబ్బో, మీరు అసలు మామూలు ఎక్సైట్మెంట్ కాదుగా. అసలు అసలు ట్రాకే ఫనీ ట్రాక్ కదా. ఫనీ సీన్ లేకుండా ఎలా ఉంటాయి? అవుట్ అండ్ అవుట్, బ్యాక్ టు బ్యాక్ అన్నీ ఫనీ సీన్లే. ఇంకో ఇద్దరు గెస్టులు మిగిలిపోయారు. ఇద్దరున్నారు, ఇంకా ఇద్దరు. వాళ్ళ టెన్షన్ వాళ్ళది. మొత్తం మీద అసలు మాట్లాడినివ్వకుండా దుకాణం మూసేసి వేదిక దింపేస్తారేమో అని. వాళ్ళు పెయిడ్ కాదు, వాళ్ళు మాట్లాడాలి కదా. డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చి వచ్చిన గెస్టులు ఏ అప్లికేషన్లు ఉంటాయి వాళ్ళకి. అలాంటి అందరూ డబ్బులు కాదు, కొంతమంది ఆర్గనైజర్కి వాళ్ళకి నన్ను పిలవరా, సర్లే పిలుస్తారు, ఏదో ఉంటాయి అప్లికేషన్. అలాగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. వాళ్ళు ఇంకా మాట్లాడాలి, వాళ్ళ టెన్షన్ వాళ్ళది. ఎప్పుడు అంటూ ఉంటారు వాళ్ళు. సరే, వాళ్ళు వచ్చాడు ఒకడు, వచ్చి మొదలెట్టాడు. ఇప్పుడు ఈ ఆర్గనైజరు సభ చాలా బాగా పాపం చాలా బాగా నిర్వహించాడు. పోతే అలాగే ఈ సన్మానితుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఏదో ఒకటి ఉంటుందిలే, పేరు ఉండకుండా ఎట్టుంటుంది. ఆయన కూడా మరి పోతే గెస్ట్ వచ్చాడు. ఆయన పోతే ఇలా అందరూ బాగా మాట్లాడారు. పోతే ఆడు సభలో వాడు క్యాచ్ చేశాడు. ఇది మీలాగే పోతే నేను క్యాజువల్గా చెప్పేశాను, చివరిలో క్యాచ్ చేశారు మీరు. పోతే ఆడు పూర్తిగా సెంటెన్స్ అవ్వకుండా పోతే అంటే ఆయన పోతే ఈయన పోతే అంటే సభలో ఉన్న జనంలో వాడు అక్కడి నుంచి పోతే ఇంకెవరు పోతారా, అందరూ ఇప్పటికే పోయారు, మేమే మిగిలాం, మేము పోలేం, ఎందుకంటే మైక్ అద్దెకిచ్చింది మేము, తెచ్చింది మేము, పాపం మీది కాదురా మాది, పాపం చేసింది ఈ సభకు రావడానికి మేము రా బాబు. పోతే అందరూ పోయారు, మిగిలింది మేము ఇద్దరమే. ఇలాగ జనం కామెంట్ చేసుకుంటాడు. అసలు కామెడీ కన్నా ఆ కామెడీ చాలా బాగుంటుంది. ఇదొక టైప్ కామెడీ, మనం అబ్జర్వ్ చేసేవాళ్ళకి ఎక్కడో టైప్ కామెడీ జరుగుతూ ఉంటుంది. సభలో కూర్చున్న వాళ్ళ నుంచి అసలు సెటైర్లు పంచులు పడుతూ ఉంటాయి. అవి కూడా మనం అప్పుడప్పుడు కూర్చోవటం అవి కూడా పట్టుకోగలిగితే ఇలాంటివి పడుతూ ఉంటాయి. అక్కడి నుంచి రెండో గెస్ట్ ఇచ్చాడు, మాట్లాడుతున్నాడు. మనం చివరిగా ఓ విషయం చివరిగా అంటాడు, చివరిగా ఓ విషయం చెప్పి ముగిస్తా అన్నాడు. రే విషయం కాదురా, ఇంత విషయం రా బాబు, చివరగా అంటూ అరగంట నుంచి లాగుతున్నావు, ముగిస్తా. ఏం ముగిస్తారా బాబు, నువ్వు ఉపన్యాసం ముగించేలా మా జీవితం ముగిసిపోయేలావు. చాలా బాగుంటాయి జనంలో కామెంట్స్, వాళ్ళు మామూలు వాళ్ళు ఉంటారు అందులో. సార్, అసలు ఇలాంటి పెట్టుబడి సభలకి ఆడియన్స్ ఎలా వస్తారు అసలు సుదర్శన్ గారు? మీకు డౌట్ చాలా బాగా వచ్చింది కదా. అసలు సార్ స్టేజ్ మీద ఎలాగో మేనేజ్ చేస్తారు, బాగానే ఉంది, జనం ఎలాగ వస్తారని. అంటే వాళ్ళు రాబడతారు, తీసుకురాబడతారు. పెయిడ్ ఆడియన్స్ అది మిగతా వాళ్ళు ఉంటారు, మీరు అడిగింది కూడా కదా, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పాపం ఇన్ఎవిటబుల్ సర్కమ్స్టెన్సెస్ అనమాట, తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఫ్రీ ఆడియన్స్, వాళ్ళే మరి ప్రేక్షక దేవుళ్ళు. మన ఆర్గనైజర్స్ మధ్యలో ప్రేక్షకులు మా ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం అంటూ ఉంటారు సరే, వాళ్ళే ప్రేక్షక దేవుళ్ళు. ఎందుకు ఫ్రీ ఆడియన్స్ అక్కడ ఇవ్వకలు కదా. మరి వాళ్ళు ఎవరు, అది మీ డౌట్ కదా. ఇప్పుడు వెన్యూ ఉంది, ఈ సభ జరుగుతుంది, ఏదో వెన్యూ ఉంది, ఏదో సిటీలో సెంటర్లోనే ఎక్కడో మెయిన్ సెంటర్ ఎక్కడో ఉంటుంది కదా, ఎదురుకుండా బస్ స్టాప్లో ఉంటాయి కదా, ఆ బస్ స్టాప్లో నుంచి ఉంటాయి. వాళ్ళకి బస్సు లేట్ అయిపోతూ ఉంటుంది. ఆ నుంచి వాళ్ళు బోరు కొట్టేసి మొబైల్ చూసి ఏదో పెట్టారా ఇక్కడ, ఏదో జరుగుతుంది, లోపలికి వెళ్ళి వస్తారు, అట్లా చూసొద్దాం. ఆడు బలైపోతాడో తెలియదు, ఇది సంగతి వేరే సంగతి. ఇక్కడ బోరు కొడుతుంది కదా, షిఫ్ట్ లొకేషన్, అందుకని వాడు లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఆ బాపతి జనం స్నాక్స్ ఏమన్నా పెడితే వాళ్ళకి వచ్చినందుకు లాభం ఉంటుంది.
స్టేజ్ మీద వాళ్ళకి లేవండి, మళ్ళీ వీళ్ళకి స్టాక్స్ బొకేలే బొక్క అంటున్నాడు, మళ్ళీ స్టాక్స్ బొక్కాడు ఎవడు పెడతాడు, ఎవడికి పెడతాడు. బయట క్యాంటీన్ ఉంటుంది, వాళ్ళే బయట క్యాంటీన్ రే లోపల ఆ ఆడిటోరియంలో పక్కన క్యాంటీన్ ఉంటుందిరా, అందులో సమోసా బాగుంటుంది, ఆ బజ్జీ మిర్చి పచ్చిమిరకాయ బజ్జీలు లోపలికి వెళ్ళి కూర్చొని లోన కాసేపు కూర్చుని ఏం జరుగుతుందో చూసొద్దాను రా, ఏమో బోరు కూడా అవుతుంది ఇక్కడ అని లోపలికి వస్తారు. అలా వచ్చే బాబత్ కొంతమంది జనం కూర్చుని ఉంటారు. వాళ్ళు కాక కొంతమంది ఉంటారు, అబ్బో ఎండ వేసంకాలం సమ్మర్ అనుకోండి, సమ్మర్ మండిపోతుందిరా బాబు బయట ఈ లోపల కాసేపు కూర్చుందాం ఏసీలో అని చెప్పి అలాగ వచ్చేవాళ్ళు ఉంటారు లోపలికి. అంటే ఏసీ ఉంటుంది అనుకుని మీరు ఫండమెంటల్స్ దెబ్బతినేస్తారు. మీ టాపిక్ థీము ఫండమెంటల్సే దెబ్బతినేస్తున్నారు మీరు. ఉంటుంది ఉండదు కాదు కాదు ఉంటుంది ఎయిరు ఆన్ చేయరు. మరి ఈ బసకి మళ్ళీ మీరు వాళ్ళు పాపం ఏసీ లేదు లోపల ముఖ్యం. ఇంకొంతమంది ఉంటారు వర్షాకాలం అయితే రెయినీ సీజన్ విపరీతంగా బయట వాయించేస్తూ ఉంటుంది. ఆడు తల దాచుకుందాం లోపలికి వచ్చి బాగుతుంటారు. వాళ్ళు తల వాచిపోద్దని తెలియక తల దాచుకుందాం, తల వాచిపోతుందని తెలియక తల దాచుకుందామని లోపలికి వస్తారు. వాళ్ళు లోపల కూర్చుంటారు. ఇంట్లో వైఫ్ వాయింపు కన్నా ఇక్కడ వక్తల వాయింపే బెటర్ అని కొంతమంది వచ్చి కూర్చుంటారు. వీళ్ళంతా ఫ్రీ ఆడియన్స్, ప్రేక్షక దేవుళ్ళు. అది ఓకే సార్. అయితే ఇప్పుడు వేదిక మీద జరిగే ఈ బస ఇదన్నిటికీ ఆడియన్స్ రియాక్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఓహో అదే ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళ కౌంటర్స్ వాళ్ళు ఏవో మాట్లాడుకుంటూ ఉంటారు, దాంట్లో భలే సెటైర్లు పడుతూ ఉంటాయి. అదే రియాక్షన్స్ ఫీలింగ్స్ ఏ రియాక్షన్స్ ఫీలింగ్స్ అంటే కాన్బట్ అయినంత మాత్రాన ఆడు పెయిడ్ అయినంత మాత్రాన ఆడికి ఫీలింగ్స్ రియాక్షన్స్ ఉండవా? ఉండకూడదా? ఉంటాయి. వాళ్ళ పాపం అసలైన రియాక్షన్స్ అలాగే. ఆడు కూర్చుని ఇద్దరు మాట్లాడుకున్నారు సభలో కూర్చుని. పక్కన అడుగుతున్నాడు, ఏంటి మీకు సభలంటే ఇంట్రెస్టా అంటున్నాడు. నేను ఇంట్రెస్ట్తో రాలా, ఇంట్రెస్ట్ కోసం వచ్చా. ఇంట్రెస్ట్ కోసం వచ్చారా అంటే ఈ ఆర్గనైజర్ నా దగ్గర అప్పు తీసుకున్నాడు, వాడు ఆ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాను సభగా రమ్మన్నాడు. అంటే ఒకడు వచ్చినా రావటం ఆడికి అది ఇంట్రెస్ట్ ఇస్తానంటే ఆడు వస్తాడు కదా, నువ్వు సభకు రానాడు. అంతేకాదు బాకీ మొత్తం తీర్చేస్తానని ఆశ కూడా. ఒకవేళ నువ్వు లక్కీ అనుకో, అదృష్టవంతుడు అనుకో, మొత్తం బాకీ తీర్చేసే ఛాన్స్ కూడా ఉంది. అంటే సభకు వచ్చి వీడు గంటలో సభ 4 గంటల 3:30 వచ్చి కూర్చున్నాడు. బ్యాగ్ ఇంట్రెస్ట్ మొత్తం ఇస్తాడేమో ఆడి. ఇంకొకడు అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాయి కదా ఇప్పుడు మనం ఆ రియాక్షన్స్ అంటే, ఇంకొకడు పక్కోడితోటి ఇద్దరు ఫ్రెండ్స్ పాపం ఇద్దరు వచ్చారు. ఈ బాపతి ఇన్ఎవిటబుల్ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి కూర్చున్న వాళ్ళు బ్యాచ్లో వాళ్ళు ఈ రియాక్షన్స్ అన్నీ. రే బాబు బోరు కూడా చచ్చిపోతున్నాను రా, ఏమో టార్చర్ రా బాబు, పోదాం పదా అన్నాడు. ఉండరా బలివాడువే నువ్వు. ఆడికి ఫ్రెండ్ ఆడిని తీసుకొచ్చేసాడు కూడా. వాడు ఉండరా బాబు, ఆడు సన్మానం చేయించుకుంటున్నాడు నా ఫ్రెండు, బాగోదు ఆడు ఫీల్ అవుతాడు, మనం వందన సమర్పణ అయిపోయి వెళ్ళిపోదాం అన్నాడు. వందన ఆవిడెవరు నీకు తెలిసా అన్నాడు. వందన అంటే వందన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రా బాబు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయ్యాక వెళ్దాం అన్నా. ఓహో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇది మాట్లాడుకుంటున్నారు సభలో. ఇంకోళ్ళు రే ఆడు నెక్స్ట్ మాట్లాడటానికి కూడా వస్తున్నాడు రా, చూడు ఆడి దగ్గర ఏదో పేపర్ రాసుకొచ్చాడు, ఇప్పుడు చాలా రాసాడు చేస్తాడంతా. అయ్యి బాబు ఎలాగరా బాబు ఆడి దగ్గర పేపర్ అయినా ఉంది రాసుకొచ్చాడు, నెక్స్ట్ ఇంకోటి వస్తున్నాడు చూడు, ఆడు నెక్స్ట్ వీడి తర్వాత ఆడే మాట్లాడాలి, ఆడి దగ్గర ఏ పేపరు లేదు, ఆడు ఎప్పుడు వదులుతాడో మనకు తెలియదు, అయిపోతాం పద చెప్పైపోతాం. ఆడు మొదటోడు కనీసం పేపర్ అయినా పట్టుకొచ్చాడు, నువ్వు ఇంత పొడుగుందని భయపడుతున్నావు నువ్వు, ఆడు పేపర్ అయిపోతే వదిలేస్తాడు కదా కనీసం, ఏదో ఫిక్స్డ్ టైము ఆ పేపర్ అయిపోయినా వదిలేస్తాడు. ఈడు పేపర్ లేదు వస్తున్నాడు, ఆడు నెక్స్ట్ ఆడే మాట్లాడటానికి వస్తాడు, వీడి తర్వాత ఆడు పేపర్ లేదు, ఆడు ఎప్పుడు వదులుతాడో తెలియదు, ఏమో జంప్ అయిపోదాం పద అన్నాడు. ఈ బ్యాచ్ల్లో అక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకో బ్యాచ్ వాడు అనమాట. ఈడేవడరా బాబు నా పక్కోడు, పంచి లేకపోయినా పగలబడి అవ్వటం, కొటేషన్ లేకపోయినా క్లాప్స్ కొట్టడం, అంతవరకు ఓకే క్లాప్స్ కొడుతున్నాడు. ఆడు నవ్వేంద్ర నాయన సోడా కొట్టినట్టు నవ్వుతున్నాడు, నవ్వితే ఓకే, ఆ నవ్వుకి సింక్లో మళ్ళీ ఆడ అరచేత్తో నా తొడ మీద చిత్త కొట్టేస్తున్నాడు. నా తొడ తోలు ఊడిపోయేలా ఉందిరా బాబు, ఈడెవడరా ఈడేంటిరా బాబు, ఈడేమన్నా హైలీ పెయిడ్ ఆడియన్స్ అంటావా? హైలీ పెయిడా పాడా
ఆడు పాపం ఇంట్లో నోరు విప్పలేని ఐ మీన్ రాదర్ నోరు విప్పే అవకాశం లేని ఎవడో భోగజీవి అయి ఉంటాడు పాపం. ఆడు హౌస్ కన్నా హాలే బెటర్ అని ఇక్కడికి వచ్చి ఇలా బరస్ట్ అవుతున్నాడు. ఎవడు గోల ఆడిది, ఆడి గోల ఆడిది అన్నాడు. గోల ఆడిదే, తొడ నాది కదా. అబ్బా, డిఫరెంట్ ఆడియన్స్ సార్, బట్ వాళ్ళ రియాక్షన్స్, రెస్పాన్స్, ఫీలింగ్స్ మాత్రం హిలేరియస్ సార్. అవునవును, ఇప్పుడు ఆఖరోడు కదా అదే కదా హిలేరియస్సే. అంటే ఆడికి ఇంట్లో నవ్వే ఛాన్స్ ఉండుంటే హిలేరియస్సే, ఐ మీన్ ఇల్లేరియస్సే. ఇంట్లో నవ్వుకుంటే ఇల్లేరియస్సే. ఆడికి ఆ ఛాన్స్ లేకే కదా పాపం ఆడు హాల్కి వచ్చి హిస్టీరియస్ అవుతున్నాడు. ఇక్కడ బరస్ట్. అమ్మో సార్, ఇంకొన్ని సభల్లో బుల్డోజర్లు ఉంటారని చెప్పారు కదా, వాళ్ళు ఎవరు? బుల్డోజర్లు నేను చెప్పానా? చెప్పే ఉంటాను. చెప్పకపోయినా ఇప్పుడు చెప్పుకుందాం, ఏముంది. అది ఫన్నీ ట్రాక్. మరి భలే మీరు అసలు మొత్తం చోట వర్కౌట్ చేశారు బాగా. ఎక్కడెక్కడ ఎవరి గురించి సభలు మొత్తం పిండుదాం, ఈ సభల్ని ఈ బసల్ని పిండుదాం అని డిసైడ్ అయిపోయారు మీరు కదా. మీరే చెప్పారు కదా, పిండితే పిండినంత. అందుకనే ఈ ఇంట్లో వీళ్ళు బుల్డోజర్ లెవెల్ అంటే కొంతమంది యాంకర్లు, యాంకరీలు ఉంటారు కదా వాళ్ళు, కొంతమంది సభాధ్యక్షులు, ప్రిసైడింగ్ ఓవర్ ది ఫంక్షన్ వీళ్ళే బుల్డోజర్ లాగా తయారైపోతూ ఉంటారు. అంటే కొంతమంది అసలు యాక్చువల్గా సభలు నిర్వహించేవాళ్ళు కూడా పెద్ద సభలు, భారీ సభలు అంటే ఎక్కువ బహుమతులు ఇచ్చేవి, ఎక్కువ అవార్డ్స్ ఇచ్చేవి, ఎక్కువ సన్మానాలు ఇచ్చేవి, ఇలాంటి గందరగోళంగా ఉన్న వాటిలో ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళు పాజిటివ్గా ఒకసారి ఉపయోగపడుతూ ఉంటారు. అంటే జనరల్గా ఎందుకంటే వీళ్ళు బుల్డోజర్లు ఎందుకు అవుతారంటే అక్కడ ఈ నస సామ్రాట్లు, నసరత్నులు అని చెప్పుకున్నాం కదా, నసస్త్రీలు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇన్ టైము మనకి ఎంత టైం ఇచ్చాడో వాళ్ళు ఆ టైం లోపల కంప్లీట్ చేయాలి కదా సభ. దానికోసం వీళ్ళని పెడితే ఏంటంటే వీళ్ళు తోసుకుపోతారు. బుల్డోజింగ్ తోసుకుపోవటం అంటే దాని పద అని ముందుకి అట్లాగా ఈ పద బ్యాచ్ అనమాట. అది తోసుకుపోయే బ్యాచ్ అని, పదండి ముందుకు, పదండి తోసుకు, అది బాగా నమ్మే బ్యాచ్ అనమాట. వాళ్ళు ఒక్కొక్కసారి రైటే అది బాగానే ఉపయోగపడతారు, కానీ ఒకసారి వీళ్ళే సుత్తిగాళ్ళు నశస్త్రీలు అయిపోతారు. వీళ్ళే ఎలాగంటే వాళ్ళని కంట్రోల్ చేసి సభ నడిపిస్తే పర్లేదు, వీళ్ళే ఈ బుల్డోజర్లే స్వయంగా ఇంకా అసలు సభలో వీళ్ళే మొత్తం వీరంగా ఆడేస్తూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు అది యాంకరా సభాధ్యక్షుడు అంటే గుర్తొచ్చింది. ఈయన మొత్తం ఉపన్యాసం మళ్ళీ ఈయన చెప్తాడు. ఇలా ప్రతి గెస్ట్కి ఉపన్యాసం ఆయన చెప్పిందంతా మళ్ళీ ఈయన చెబుతుంటాడు. జనంలోంచి రే చెప్పాడు కదరా బాబు, మళ్ళీ నువ్వెందుకురా బాబు ఈ టార్చర్ వదిలేరా ఆడ జనం గోలెడతా ఉంటారు. మనోడు వదలడుగా. లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు, తొలి పలుకు అని ఒకసారి మాట్లాడతాడు ఉపన్యాసం, మళ్ళీ మలి పలుకు అని ఇంకోసారి మధ్యలో వచ్చి మాట్లాడతాడు, మళ్ళీ పలుకు అని మళ్ళీ ఇంకో తుది పలుకు అని మళ్ళీ చివరిలో మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది సభాధ్యక్షులు. అలాంటి సభాధ్యక్షులు కొంతమంది ఉంటారు. ఇక బుల్డోజింగ్ ఎలా ఉంటుందంటే సభల్లో ఎవరైనా రాగానే అసలు పద వచ్చినాడు ప్రతి వాడిని పదే, అది ఒకటి చెప్పుకుందాం. వాళ్ళు జనంలో బాబు రే ఆయన ఏమన్నా గెస్ట్గా పిలవండరా బాబు, ఎందుకు సభాధ్యక్షుడు అంటే అందరూ ఈయనే మాట్లాడేస్తున్నాడు, ఆయన స్పీకర్గా పిలిస్తే ఆయన ఏదో మాట్లాడుకున్నారు, పోయేవాడు కదరా బాబు అంటూ ఉంటారు వాళ్ళు. ఆడు పక్కోడు ఆడికి ఆ మ్యాటర్ ఉంటే ఈ మ్యాటర్లన్నీ ఎందుకు, అసలు మ్యాటర్ అడిగి వీళ్ళందరూ మ్యాటర్లు చెప్తుంటారు. మళ్ళీ ఆ సెటైర్లు మనం ఊహించిన సెటైర్లు ఉంటాయి జనంలో, అయ్యే పట్టుకోగలగాలంటే వేదిక మీద ఉన్నవాడు ఎంత ఇదైనా అక్కడ వేసే సెటైర్లు అలా అంత ఉన్నాడో వచ్చి కూర్చుంటాడు అక్కడ. సరే ఈ మొత్తం మీద మన అంటే ఈ బుల్డోజర్లకు పాపం అదో దురద, అంతా తక్కువ వరద, అంతా జనానికి ఓ వ్యధ, ఇదో ప్రాస, ఎందుకు ఈ ఘోష. అబ్బా దీనికి నవ్వారేంటి, నా మీద నేను వేసుకున్న కౌంటర్ నవ్వుతారా మీరు, అసలు కౌంటర్లు నవ్వరా? సరే ఇదే అన్యాయం అంటే, ఇదే అరాచకం అంటే. నెక్స్ట్ అంటే వీళ్ళు ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ నుంచే అసలు బుల్డోజింగ్ వాళ్ళకి అప్పు చెప్తారు కదా బాబు. చాలామంది సన్మానం చేయించుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది వీళ్ళు ప్రైజులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, నువ్వు ఏం చేస్తావో చూసుకోమని నువ్వే మరి చూసుకో అని వాళ్ళు చెప్తారో, వీళ్ళే అసలు ఇంత భారం ఉంది నా మీద అనుకుని వీళ్ళే మీద వేసేసుకుంటారో మనకు తెలియదు. కానీ జ్యోతి ప్రజ్వలన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, అక్కడ మొదలెడతాడు. రెండు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నేను పెద్ద గెస్టులు ఉంటారు, ఒక్కొక్కసారి పాపులర్ పీపుల్ ఉంటారు, ఫేమస్ పీపుల్ ఉంటారు, రెప్యూటెడ్ వాళ్ళు ఇదే ఉండదు, ఇంకా ఏం పట్టించుకోరు వీళ్ళు. రండి ఏనా చెప్పులు ఇప్పేయండి, అక్కడ వేసుకొచ్చేస్తున్నారంటే చెప్పులు ఇప్పేసినట్టు వెలిగించండి
ఎన్ని అంతమంది వచ్చారు ఎందుకు మీరు ఉండండి పక్కకి మీరు వెలిగించేయండి 3 ఒత్తులు ఉన్నాయా ముగ్గురు వెలిగించాలి 5 వచ్చేస్తే 5 అగ్గిపెట్టలు అక్కడ లేదు కొవ్వొత్తులు క్యాండిల్స్ లేవు ఇక్కడ ముగ్గురు వెలిగించింది ఇదిగో ఫోటోగ్రాఫర్ రా ఇటు రా ఆడి ఇక్కడ నుంచో ఇటు నుంచి ఆడి మొత్తం బుల్డోజింగ్ అంటే వాళ్ళ కూడా బుల్డోజింగే ఏది ఫోటోగ్రాఫర్లు కూడా ఈ వేదిక మీద రా బాబు బుల్డోజింగ్ చేసుకోరంటే అక్కడ కూడా బుల్డోజింగ్ చేస్తూ ఉంటాడు ఫోటో ఇటు నుంచి తీయండి మీరు ముందుకు రండి ఏమా మీరు రండి స్త్రీమూర్తులు ముందు జ్యోతి ఏవో చెప్తుంటాడు అక్కడ రండి ముందు ఇక్కడ నుంచి ముందు మీరు అనుకున్నాండి అయిపోయింది అది ఎలాగదు పూర్తిగా అయిపోయింది ఈ మనోడే వచ్చి వెలిగించేస్తాడు అయిపోయింది రండి వెళ్ళిపోండి కూర్చోండి చెప్పులు వదిలేహారు చెప్పులు మరి అందుకనే పేర్లు అలా పెట్టే మొదట్లో వచ్చారు అందరూ కూర్చోండి ఆయన కూర్చుని జ్యోతి పూజ ఇంకేంటి నెక్స్ట్ మనోడికి అసలు జరుగుతున్న దాని మీద శ్రద్ధ ఉండదు నా డ్యూటీ జరగబోయే దాని మీద బుల్డోజింగ్ అని నెక్స్ట్ జరగబోయేది ఏంటే మనోడు ఫోకస్ ఇది కరెక్ట్గా జరగాలి ఇది బాగా జరగాలి ఇది సభ అవ్వాలి బస అవ్వకూడదు అన్న దాని మీద కాదు ఇంకెంత తోసింది ఎవరెవరు అయిపోయాను టిక్ పెట్టేసాం చూడండి కొంతమంది వెకేషన్ అని వెళ్తూ ఉంటారు బయటికి అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఏమో తెలియదు కానీ వెకేషన్ అని వెళ్తూ ఉంటారు ఆ ఊరు వెళ్ళాం దిగిపోయాం వచ్చేసాం ఆటోలో వెళ్ళిపోయింది అదిగా మౌంటైన్ చూసే బాగుంది వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటి వాటర్ ఫాల్ చూడాలి దిగిపో వాటర్ ఫాల్ చూసే ఫోటోలు తీసుకున్నాడు వెళ్ళిపోయి టూరిస్ట్ బస్సుల మీద అది తర్వాత చెప్పుకుందాం సార్ ఎప్పుడైనా వాళ్ళు అసలు ఏది చూడండి ముందు అయిపోవాలి బుల్డోజింగ్ అనమాట అట్లాంటి ఆ టూరిస్ట్ బస్సులు బాపత జనం అనమాట వీళ్ళు తోసుకెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చాండి ఎవరు నెక్స్ట్ కూర్చోండి ఆడ సన్మానం రమ్మని దండేసండి ఎవరు వేస్తున్నారు దండ నువ్వైపోతే నేను వేస్తాను దండేసి వేసి అయిపోయింది కూర్చోండి దండేస్తారు శాలువ ఎవరు కప్పుతున్నారు కప్పేయండి అయిపోయింది లే ఇంక అయిపోయింది నువ్వు దిగు ఏంటి అసలు సన్మానం చేయించుకునేవాడు కాసేపు ఆ సమయం ఇచ్చి వాడు ఇమోషన్ ఫీల్ అవుతుంటాడు ఇవన్నీ నిజమైన సన్మానాలే ఇవన్నీ పెట్టుబడి సన్మానాల అసలు కాదు ఇది పాపం అవి నిజంగా గుర్తించి ప్రతిభను గుర్తించి చేసే సన్మానం చేస్తున్నప్పుడు వాడికి ఒక ఉద్వేగం ఒక ఫీలింగ్ వాడు ఫీల్ అయిపోతుంటాడు కూర్చుని నాకు ఇంత ఇది జరుగుతుందని ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్లో ఉంటాడు అని సార్ మీరు లేవండి అయిపోయింది కదా వేసారా శాలరీ వేసారు ఇంకేమైనా ఉందా ఇవ్వాల్సినవి ఏమైనా కవర్ ఏమైనా ఇస్తారా ఆ తర్వాత ఇస్తారంటే మీరు లేకండి అంటే వినపడుతుంటాయి అన్నీ బయటికి వీళ్ళది ఏంటంటే పాపం వీళ్ళది కూడా ఏదో తొందరగా చేసేస్తున్నాం సభని ఇంతమందిని మేనేజ్ చేసేస్తున్నాం ఆ టార్గెట్ రీచ్ అయిపోతున్నాం మనం టైం లోపల చేయాలి టైం లోపల మనం ఉండకపోతే అవ్వదు ఇదంతా పెద్ద కంగాళి సభ అయిపోద్దేమో అని ఇది సభని బాగా సభలాగా చేద్దామని అసలు వీడి వల్ల అది బస్ అయిపోద్ది వీడి వల్ల బస్ అయిపోద్ది అది రభస అయిపోద్ది లేవండి హర్ట్ అయిపోతారు కదా వాళ్ళు కూర్చొని సన్మానం ఎంతమంది అయినా ఉన్నాయి నువ్వు 10 మంది కాకపోతే 5 పెట్టుకో వాళ్ళకి పద్ధతిగా వాళ్ళకి సన్మానం వాళ్ళ స్పందన ఏదో అయి ఉంటుంది కదా ఆయన ఒకవేళ నెక్స్ట్ పాపం స్పందన అడుగుతారేమో ఏదైనా చెప్దాం మనకి ఇంత ఇలా చేశారు కదా అనుకుంటా లేదు ఆర్గనైజర్ పిలిచి వింటుండగానే చెప్తుంటాడు స్పందనలో అయ్యి లేవు అన్నీ ఎందుకు అందరూ కలిపి ఒకళ్ళే సన్మానం ఎవరో ఒకళ్ళు చెప్పండి స్పందన అంతమంది 6 ఉన్నారు ఒకళ్ళు చెప్పేది ఎవరి స్పందన అది ఉంటుంది కదా మీ ఎమోషన్ వేరు నా ఎమోషన్ వేరు కదా నా ఫీలింగ్ వేరు మీ ఫీలింగ్ వేరు ఎవరి స్పందన వాళ్ళు చెప్పాలి అందరిది కలిపి చెప్పాడు ఏముంది థ్యాంక్స్ అని చెప్తారు కదా 100 సమర్పణ థ్యాంక్స్ అని చెప్పాడు వీళ్ళకి థ్యాంక్స్ బైక్ ఇచ్చినోడికి థ్యాంక్స్ కార్పెట్ వేసినోడికి థ్యాంక్స్ అటు 100 సమర్పణ కాదు కదా సన్మానం జరిగింది ఒక అకేషన్ దానికి ఆయన ఏదో పాపం ఫీల్ అయ్యి చెప్తాడు అందరూ కలిపి చెప్పేయండి లేకపోతే నేనే చెప్పేస్తాడేమో కూడా నాలుగు ఇక తోసుకుపోయి మొత్తానికి ఫైనల్గా అసలు ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారా గెస్ట్ స్పీకర్లు ఈయన కాక ఇంకెవరన్నా ఎవరు అయిపోయారు అందరూ ఎప్పుడూ అయిపోయారు దీపండి ఎక్కువ మంది స్టేజ్ మీద పాపం వచ్చిన వాళ్ళు ఏదో వెనకాల నుంచి ఉంటారు కదా గ్రూప్ ఫోటో కదా ఈ స్టేజ్ మీద ఎవరు ఉండకూడదు దీపండి మళ్ళీ పిలుస్తాం దీపండి అయిపోయింది మీకు అయిపోయిందా సన్మాన్ మీరు దీపండి ఇవన్నీ దండేసేవా నువ్వు ఇందాక ఇక్కడ ఎందుకు దీపం అన్నీ వినపడుతుంటాయి స్టేజ్ మీద గందరగోళం చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు ఇలాంటివి చూశాను నేను రేషన్ స్టోర్లో రేషన్ ఇచ్చినట్టు నీకు అందిందా వెళ్ళిపో ఇలాంటివి చూశాను కెమెరామెన్ గారు కూడా తల ఊపుతున్నాడు నేను చూశానండి జనం కనెక్ట్ అయిపోతున్నారు మీరు ఎలా 4 సభలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మేము చూసామండి ఎలాగే తోసేసారు సో వాళ్ళు దిగిపోయి మొత్తం అయిపోయి 100 సమర్పణ ఏమ్మా ఎవరు చెబుతున్నారు యాంకర్ మీరే చెప్తున్నారు 100 సమర్పణకి ఎవరైనా ఉన్నారు లేదు ఆవిడ కంగారు పడి లేదండి ఇంకొక ఆవిడ ఉందండి ఆవిడ చెప్తారండి ఎవరు రమ్మని మన వందన గారిని వందన గారు కాదండి ఆవిడ చందన్ గారు పోనీ ఆవిడే రమ్మనండి చందన్ గారు చెప్పేయమనండి 100 సమర్పణ
ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా చాలా సంతోషం. ఎంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఎంతోమంది సభా నిర్వహణకి చాలా సాయం చేశారు. వారందరినీ కూడా మనం ఎంతో ఇదిగా గుర్తుపెట్టుకుని వారి కృతజ్ఞతలు చెప్పకపోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వారికి కూడా ఈవిడే ఉపన్యాసం, పెద్ద ఉపన్యాసం లేకపోతే 100 సంవత్సరం బ్రీఫ్గా ఈవిడ చెప్పదు. ఓకే అయిపోయింది. ఇది తోసుకుపోవడం అంటే అమ్మయ్యా, టార్గెట్ రీచ్డ్ విత్ ఇన్ ది డెడ్ లైన్. ఇట్స్ కార్పొరేట్ జార్గన్. విత్ ఇన్ ది డెడ్ లైన్ వీ హ్యావ్ రీచ్డ్ ఇట్. సాటిస్ఫైడ్. అక్కడి నుంచి అంటే ఉంటాడు ఆర్గనైజర్తో. వాడు తలెట్టు బాబు నడిపి ఫాస్ట్గా చేయమన్నాం టైంలో, అంతేగాని ఇంత రభస చేయమని లేదు కదా, ఇది కాదు కదా నిన్ను అన్నదని వాడు పాపం పర్లేదు సార్ బాగుంది సార్ అనేవాడు. అక్కడి నుంచి వాడు మనోడు ప్రతిభ, మన సమర్థత ఇది అది అయిపోయింది. ఇది కాకుండా జనరల్గా మధ్యలో కొన్ని సభల్లో కొంచెం ఎక్కువ 2-3 గంటలు జరిగే సభల్లో ఏం చేస్తారు, మధ్యలో మిమిక్రీలని, చిన్న సాంగ్స్ అని, చిన్న డ్యాన్సెస్ అని అట్లా పెడతా ఉంటారు కదా. మన బుల్డోజర్ అప్పటి నుంచి తగులుకుంటాడు, వాళ్ళని కూడా తగులుకుంటాడు. ఓన్లీ సభ దగ్గర అనుకోవద్దు, ఓన్లీ సభ స్టార్ట్ అయ్యాక ఆయన వస్తాడు అనుకోవద్దు. వాళ్ళతోటి ఈయన కొంతమంది క్లియర్గా తెలిసిపోతారు వీళ్ళు బుల్డోజర్, అయిపో ఈయన వస్తున్నాడు రా బాబా అని ఆడు భయపడి చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకి పాపం ఏదో ఒక సాంగ్ మిమిక్రీ ఐటమ్ మీద అట్లా ఇస్తారు కదా. అండ్ సాంగ్ మధ్యలోనే చాలు అయిపోయింది, ఇంకే నెక్స్ట్ ఎవరన్నా నెక్స్ట్ మిమిక్రీ చేస్తావా, ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు, ఇద్దరిని చాలు అంతమంది అక్కడ చేసి అని చేస్తుండగా మధ్యలో వచ్చేసి దీపు చాలు నెక్స్ట్ ఎవరిని వాళ్ళని కూడా వాళ్ళు పాపం సాంగ్ మధ్యలో దీపేవాళ్ళు, మిమిక్రీ మధ్యలో చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి క్లియర్గా ఈ టైం ఇచ్చి నువ్వు ఇన్ని ఐటెంలు అని చెప్పి అవన్నీ చెప్తే పాపం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళనేమో మధ్యలో గ్యాప్లు ఫిల్ చేయడానికి వాడుతూ ఉంటారు సభల్లో. మధ్యలో నెక్స్ట్ ఎవరో రావాలి, ఈ గ్యాప్లో ఫిల్ వాళ్ళు కూడా అట్లా దింపేస్తూ ఉంటారు అబ్రప్ట్గా. ఇట్లాంటి కామెడీ ఎర్రర్స్ అసలు మామూలుగా ఉండవు. అది సంగతి. సార్ ఇప్పటిదాకా పెట్టుబడి సభల్లో జనరేట్ అయ్యే హ్యూమర్ గురించి చాలా చక్కగా చెప్పారు. నాకు నవ్వి బ్లష్ అవసరం లేకుండా అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ, వెరీ గుడ్ కాంప్లిమెంట్. సరే, ఇప్పుడు నిజంగా సీరియస్గా జరిగే సభల్లో, ప్రొఫెషనల్ సభల్లో కూడా ఇలాంటి హ్యూమర్ జనరేట్ అయ్యే ఇన్సిడెంట్స్ జరుగుతాయి సార్? అబ్బో ఎందుకుండవు అంటే, ఒకటి హుందాగా జరగాల్సినవి, హృదయంగా జరగాల్సినవి, ఓ మంచి జ్ఞాపకాలుగా మిగలాల్సినవి కూడా కొన్ని ఒకసారి చేదుగా మారిన సందర్భాలు ఉంటుంటాయి. అట్లా అంటే అవి తర్వాత తలుచుకున్నప్పుడు వాళ్ళకి మనకి కూడా చాలా నవ్వు తెప్పిస్తాయి, ఫన్నీగా ఉంటాయి. కానీ ఫేస్ చేసినప్పుడు మాత్రం ఎంబారాసింగ్గాను, ఫ్రస్ట్రేషనే కాదు డిప్రెషన్ కూడా, అంత డిప్రెసింగ్గా కొన్ని ఉంటుంటాయి. కానీ తర్వాత తలుచుకుంటే వాళ్ళు తలుచుకున్న అరే వాడు అలా మాట్లాడేంట్రా, ఇలా జరిగింది ఏంట్రా అని వాళ్ళు నవ్వుకుంటారు, చెప్పుకుని మనం నవ్వుకుంటాం. ఆ మూమెంట్లో మాత్రం అది అలా అనిపిస్తుంది. అలాంటిది మీకు ఒకటి చెప్తా. అది ఒక మాస్టారి పదవీ విరమణ సత్కార సభ. ఆయన రిటైర్ అయిపోతున్న సందర్భంగా ఒక ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ స్కూల్లో, అది చెప్తా మీకు. చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు ఇలా ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రాంలో మాస్టర్ కూర్చున్నారు, వాళ్ళ ఆవిడ కూడా వచ్చి సభలో కూర్చున్నారు, సభ్యులంతా పిలిచారు. ఈ టీచర్లు ఆయనకి సన్మానం చేస్తున్నారు. ఫెలిసిటేషన్, రిటైర్ అయ్యాడు కదా అని చెప్పి ఆయన పిలిచి ఆయన సన్మానం చేస్తారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారనమాట. మాస్టారు నిజంగా వృత్తి తప్ప వేరే వ్యాపకం లేని వ్యక్తి. ఆయన నిజంగా ఎంతో నిబద్ధతో పనిచేశారు. అసలు ఆయనకి వృత్తే ఆయన దైవం. ఆయన మన ఉపాధ్యాయులందరితో కూడా ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఆయన మనతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలన్నీ ఎప్పుడూ మనతోనే ఉంటాయి. కెమెరామెన్ కూడా అప్పుడే నవ్వటం మొదలెట్టాడు. అంటే ట్యూనింగ్ ఎలా ఉంది ఇతంది మాట్లాడే మాస్టర్ది. ఆయన మనతో లేకపోయినా మూడు కూడా ఫేస్ కూడా ఆయన మనతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలన్నీ మనతోనే ఉంటాయి. ఆయన పట్ల మనకు ఉండేటువంటి గౌరవం ఎప్పటికీ మన మనసుల్లో చిరస్థాయిగా శాశ్వతంగా ఉంటుందని నేను చెప్పగలను. ఏంటి అసలు ట్రెండ్ సెట్ చేశాడు, ఇలా సెట్ చేశాడేంటి ఆయన? ఏంటి నేను మనతో లేకపోయినానా?
ఎప్పుడు శాశ్వత మాస్టర్కి అప్పుడే మా ఫస్టే ఒక చిన్న జలక్తో స్టార్ట్ అయింది ఏంట్రా బాబు అని పాపం అయినా ఓసారి అటువైపు చూశాడు. ఏదోలే పాపం సర్లే ఏదో మనం వాళ్ళిద్దరు మనసుల్లో నిలుపుకుంటారనమాట అని సర్దుకున్నాడు పాపం. రెండో ఆయన వచ్చాడు. మాస్టారు ఇక మన మధ్య లేరు, ఉండరు అనేది తలుచుకుంటే మాకే కాదు పిల్లలకి దుఃఖం వస్తుంది. వాళ్ళని ఓదార్చడం మా వల్ల కాదు, కాలమే ఓదార్చాలి. దేవుడా, అయినా ఇది జీర్ణించుకోలేని నిజం. ఎందుకు సార్ స్టేజ్ మీద కూర్చోబెట్టి మరి చంపేస్తున్నాను. బాధాకరమైన నిజాన్ని భరించాలి, దుఃఖాన్ని దిగమింగాలి, గుండెని రాయి చేసుకోవాలి. అంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. నమస్తే. ఏంటి ఇంత ఫీల్ అయిపోయి గుండెని రాయి చేసుకోవటం? మాస్టర్ రియాక్షన్స్ మనం ఆయన రియాక్షన్స్ చేయాలన్నమాట. ఏమైనా రియాక్షన్ ఓ మాట చెప్పగానే రియాక్షన్. అది కాదు అసలు ఇది జీర్ణించుకోలేని నిజం. రాయి చేసుకోవాలి, ఇంకొకటి దుఃఖాన్ని దిగమంగాలంటే ఈయన ఆల్రెడీ దుఃఖం స్టార్ట్ అయింది మాస్టర్కి. ఏమిట్రా వీడు? ఆయన మాస్టర్ ఇప్పటికే భయం పట్టుకుంది ఆయనకి, టెన్షన్. నీవు ఇలా చెప్తున్నాను, నెక్స్ట్ ఎవరు వస్తుందంటే ఆయనైనా కొంచెం 2 మాటలు అంటే ఆయన వచ్చాడు. టేక్ ఆఫ్ బాగానే చేశాడు ఈయన పాపం. మళ్ళీ మధ్యలో ట్యూన్ మారిపోద్ది. మాస్టర్ లాంటి మంచి వ్యక్తిని, సహృదయుణ్ణి, ఉన్నతమైన విలువలు గల వ్యక్తిని, ఉత్తమ ఉపాధ్యాయుడిని ఇక ముందు చూడలేదు, ఇక చూడబోం. ఆయన స్థానం మనందరి గుండెల్లో 10 కాలాల పాటు పదిలంగా చెక్కు చెదరకుండా స్థిరంగా ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను. అంతే, ఇంతకన్నా నేను మాట్లాడాల్సింది ఏం లేదు. ప్రస్తుతం నా గుండె బరువు ఎక్కింది, ఉంటాను. వీడి గుండె కూడా బరువు ఎక్కిపోయింది, వీడి గుండె కూడా బరువు ఎక్కిపోయింది. ఇంకొక ఆయన వచ్చాడు. నెక్స్ట్ మాస్టరే కాదు, మనందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, కాస్త ముందు వెనక అంతే. ఇది జీవిత సత్యం. ఎలాంటి వాళ్ళకైనా ఇలాంటి రోజు ఒకటి తప్పదు, దాన్ని మనం ఎదుర్కోవాల్సిందే. ఇది కఠోర సత్యం. దాన్ని భరించే శక్తి, సహించే శక్తి ఆ భగవంతుడు మనకి ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎలా ఉంటుంది అసలు ఆలోచించండి. మొత్తం వాతావరణం అంత గంభీరంగా, అందరూ ఇది అసలు ఒక సంతాప సభలో ఉన్నట్టు అయిపోయారు. అందరూ సత్కార సభ కాదు, సంతాప సభలో ఉన్నట్టు అయిపోయారు. మొత్తం అందరూ సీరియస్గా చూస్తున్నారు, కొందరేమో దుఃఖంగా మొహం పెట్టారు. అసలు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి, గెస్ట్ ఎలా? అదే వస్తాంగా, మీరు తర్వాత వద్దాం, దానికి వద్దాం. నెక్స్ట్ ఇంకో ఆయన వచ్చారు, లెక్కల మాస్టర్. ఆయన వచ్చి లెక్కలు, గుడిగులు, తీసివేతలు, బాగారాలు చెప్తారు కదా ఆయన వచ్చారు. మాస్టారు ఎంతో కీర్తిని సంపాదించి దాన్ని మనకి శేషంగా వదిలి ఆయన కీర్తిశేషుడయ్యారు. ఆయన దృష్టిలో కీర్తిశేషుడు అంటే మీకు తెలిసిన కీర్తిశేషుడు కాదు, కీర్తి శేషంగా మిగిలింది. బాగారాలు అవి చేసేటప్పుడు శేషం మిగిలింది కదా చివరిలో, ఏంటంటారు దాన్ని, లాస్ట్లో మిగిలేదాన్ని రిమైండర్. మాస్టర్ ఎంతో కీర్తిని సంపాదించి దాన్ని మనకి శేషంగా వదిలి ఆయన కీర్తిశేషుడు అయ్యారు. వారి జీవితం మనకు ఆదర్శం కావాలి. ఆ స్ఫూర్తితో మనందరం ముందుకు సాగుదాం. అందుకోసం మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. జీవితాల్లో కోడికలు ఉంటాయి, తీసివేతలు ఉంటాయి, గుణకారాలు ఉంటాయి, భాగారాలు ఉంటాయి, కానీ ఇలా కీర్తి శేషంగా ఎంతోమందికి కానీ మిగలదు. అది వారికి మిగిలింది. అటువంటి వారు మన మధ్య ఉన్నారని చెప్పుకోవటమే మనకు పెద్ద గర్వకారణం. సెలవు. ఉంది సరే, కీర్తిశేషులు అనేది అమ్మో అది అయిపోయింది. మనకు బాగుంది కానీ బాబా గెస్ట్ పరిస్థితి అది అక్కడ, అదే చెప్పాను కదా, అక్కడ ఫేస్ చేసేటప్పుడు అది ఫ్రస్ట్రేషనే కాదు, డిప్రెషన్ కూడా అని చెప్పాను. తర్వాత గుర్తొచ్చినప్పుడు అడేంటి అలా మాట్లాడాడు, వీడియో ఏమిట్రా అలా అంటాడు, ఈయన ఉన్నాడు, ఈయనకి అప్పుడు 60 ఏళ్ళకి రిటైర్ అయ్యి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాయనుకో, అప్పుడు కూడా నవ్వు వస్తూ ఉంటుంది. అర్థమైందా? 80 ఏళ్ళకి కూడా తలుచుకుని వాడే మాస్టర్ అలా మాట్లాడేంటే వీడు కీర్తిశేషుడు అంటాడు ఏమిటి, వాడికి ఎలా అర్థమైందా కీర్తిశేషుడు అంటే? అసలు లెక్కల మాస్టర్ని మాట్లాడమన్న దేవుడు శేషం అంటాడు బాగా.
అది సరదాగా ఉంటాయి. అది ఇలా నడిచింది ప్రోగ్రాం మొత్తం. అంటే స్వర్గీయ మాస్టారి ఆత్మశాంతికై 2 నిమిషాలు మౌనం పాటించి మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఈ 2 వాక్యాలు తప్ప అమ్మో మిగతాదంతా వాళ్ళు యాస్టీస్గా చెప్పాల మంచి మాటలే అవన్నీ. కానీ మన మధ్య లేరు, మనం కనపడరు అని నిజం. మధ్య లేరు, మరి రిటైర్ అయినాడు మధ్యలో ఎలా ఉంటాడు? కరెక్టే కదా అది. కనపడరు, అవును రిటైర్ అయిపోయినా ఇంట్లో ఉంటాడు. ఆయన ఇక్కడ స్కూల్లో ఎందుకు కనపడతాడు? వాళ్ళు మాట్లాడిందన్నీ కరెక్టే. ఆయన ఇంత గొప్పవాడు, మన గుండెల్లో పెట్టుకుందాం, అది కరెక్టే. సౌండింగ్ వేరే ఉంది. అంటే వాళ్ళు ఎక్కడా కూడా ఆయన పోయాడు, మరణించాడు, సంతానం ఏమనలే కదా. అంటే ఈ 2 అంటే ఆ మాస్టర్ ఆత్మశాంతికి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిద్దాం, అందరూ నుంచుని 2 నిమిషాలు మౌనం పాటించి ఈ 2 వాక్యాలు యాజిటీస్గా అనలేదంతే. మిగతా కంటెంట్ అంతా ఈ 2 మినహాయిస్తే మిగతా కంటెంట్ అంతా యాజిటీస్గా సంతాప సభ సౌండింగే వచ్చింది. అవును. ఓ మై గాడ్, డెడ్లీ హిలేరియస్ సార్. అసలు నాకు ఎట్లా ఏమంటే మీరు కూడా మళ్ళీ డెడ్లీ ఇడ్లీ అంటాం, ఎంత బ్యాడ్లీ. ఓ మై గాడ్ కూడా అనేసారు. ప్లీజ్ గ్రాంట్ హిమ్ పీస్, మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని కూడా అనేసేలా ఉన్నారు. ఇదే ఫ్లోలో ఇదే పాప మాస్టర్ని మీరైనా వదిలేయండి, దండం పెడతా. నా సౌండింగ్ మార్చేశారు. కాదు, అదే ఫ్లోలో ఫాలో అవుతుంటే వాళ్ళు ఏదో పాపం మాస్టర్లు అలా మాట్లాడారు, మీరు కూడా వాటే డెడ్లీ డెడ్లీ అంటే డెడ్లీ బ్యాడ్లీ, పాపం వదిలేండి మాస్టర్ అన్నాను.